వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విఠోబా క్రియేషన్స్. భారతదేశానికి చెందిన ఒక యోగి షిర్డీ సాయిబాబా. అసలు పేరు, జన్మస్థానం ఎవరికీ తెలియదు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివాసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు. ఈయన వ్యాఖ్యలలో ముఖ్యమైనది శ్రద్ధ మరియు సబూరి. హిందూ సాంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివునిగా, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, శాంతి, దైవారాధన, భక్తి మార్గం, ఇస్లాం సాంప్రదాయాలు సాయిబాబా బోధనలలో, జీవనంలోనూ మిళితమై ఉన్నాయి. దేశవ్యాప్తంగా సాయిబాబాను దైవ స్వరూపంగా ఆరాధిస్తున్నారు. తన నివాసమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు. భగవంతుడు అంతటా అందరిలోనూ ఉన్నాడని బాబా బోధనలలో ముఖ్యాంశం. ఈ లోకం ఏది శాశ్వతం కాదని, భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమని చెప్పారు. సాధనలో గురువు ప్రాధాన్యత గురించి గురువునే దేవుడిగా భావించమని చెప్పారు. పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు. తన వద్ద దర్శనానికి వచ్చిన భక్తులను దక్షిణ అడుగుతూ ఉండేవారు. అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు. భక్తుల వద్ద దక్షిణ తీసుకుని వారి పూర్వ రుణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని సాయిబాబా మహిమలు ఎక్కువగా హేమాడ్ పంతులు రచించిన సచ్చరిత్రలో ప్రస్తావించబడ్డాయి. తన భౌతిక దేహాన్ని విడిచిన తరువాత కూడా సాయిబాబా అనేక భక్తులకు కష్టాల నుండి విముక్తిని కలిగించారు. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.